హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గణతంత్ర దినోత్సవము అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు తెలియచేయడము, విద్యార్థులకు బాధ్యతలను అప్పగించి స్వయముగా నిర్వహించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక్కడ ప్రియా, అమీరు 6వ తరగతి విద్యార్థులు, నిఖిల్, పీటరు 7వ తరగతి విద్యార్థులు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఆవరణలోని విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు, ఒక సభను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా సభను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు, పిల్లలు ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము, అలాగే ఈ సంవత్సరం కూడా మనము బాగా జరుపుకోవాలి, సరేనా అని పిల్లలతో అన్నారనమాట. ఈయన హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు. తర్వాత పిల్లలు అలాగే జరుపుకుందాం సార్ అని పిల్లలు అన్నారు. తర్వాత ప్రధానోపాధ్యాయులు, ఈ ఏడు గణతంత్ర దినోత్సవాన్ని పిల్లలతోనే జరిపించాలని మన ఉపాధ్యాయులందరూ నిర్ణయించారు. ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఎలా జరుపుతారో చెప్పండి చూద్దాము అన్నారనమాట. పిల్లలు వచ్చేసి ప్రతి సంవత్సరం జరిగినట్లే కదా సార్ అన్నారు. ప్రధానోపాధ్యాయులు, అవును, కానీ ఏడు ఎవరెవరు ఏ పనులు చేస్తారు, ఏ కార్యక్రమాలు ఉంటాయి, ముఖ్య అతిథి ఎవరు అని ముందుగా ఒక ప్రణాళికలను రూపొందించుకోవాలి కదా, వాటి ప్రకారం మనం వెళ్దాము. అప్పుడు నిఖిల్ అన్నాడు, అయితే మేమందరము కలిసి మాట్లాడుకుంటాం సార్ అనేసరికి ప్రధానోపాధ్యాయులు, మంచిది, మీలో బాగా పనిచేసే వాళ్ళని ఎంచుకొని ఈ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి, ఎవరెవరు ఏ పనులు చేయాలో వారికి కేటాయించండి. పిల్లలు వచ్చేసి అలాగే సార్ అన్నారనమాట. విద్యార్థులందరూ కలిసి మాట్లాడుకొని 10 మందితో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిఖిల్ని నాయకుడిగా ఎన్నుకున్నారనమాట. అమీర్ వచ్చేసి, నాకు సందేహం సార్. ప్రధానోపాధ్యాయులు, ఏమిటి అమీర్ అన్నారనమాట. అమీర్ వచ్చేసి, ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా, మరి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి సార్ అని ప్రశ్న వేశాడనమాట. అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఈ విధంగా అంటున్నారు, మంచి ప్రశ్న వేసావు పిల్లలు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకు ఒక విధానం అంటూ అప్పటికి లేదనమాట. అంటే విధానం అంటే ఏంటి, కొన్ని బాధ్యతలు, హక్కులు ఇవన్నీ కావాలి కదా ఒక దేశాన్ని పరిపాలించాలంటే. సో అటువంటి సందర్భంలో పరిపాలన ఎలా ఉండాలి, మన న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, న్యాయశాస్త్రం ఎలా ఉండాలి, ఎన్నికలు ఎలా జరుపుకోవాలి మొదలైనటువంటి విషయాలను తెలిపేటువంటి విధానాన్నే రాజ్యాంగము అని అంటాము. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని దాని ప్రకారంగా 1950 జనవరి 26వ తేదీన మనం పరిపాలన మొదలుపెట్టాము. సో ఆ విధంగా పరిపాలన అనేటువంటి సాగించామన్నమాట. అందుకనే ఆ రోజున మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. దీన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అని కూడా అంటారు. సో అందువల్ల ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారనమాట ప్రధానోపాధ్యాయుడు. ప్రియా, జనవరి 26వ తేదీన ఎందుకు ఎన్నుకున్నారు సార్ అంటే ప్రధానోపాధ్యాయులు, దీనికి కారణం ఒకటి ఉంది. 1926 సంవత్సరము జనవరి 26వ తేదీన నెహ్రూతో పాటు మరికొంతమంది నాయకులు లాహోర్లో ఒక సభ చేసి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారనమాట. దీనికి గుర్తుగా మన రాజ్యాంగం అమలు జరపడానికి జనవరి 26వ తేదీనే ఎన్నుకున్నారు. వాళ్ళు 1926వ సంవత్సరంలో జరుపుకున్నారు కాబట్టి ఆ యొక్క మనకు స్వాతంత్రం తెచ్చుకోవాలి అని ప్రతిజ్ఞ పూనారు కాబట్టి లాహోర్లో. సో అందువల్ల వాళ్ళు ఆ యొక్క డేట్ని ఎంచుకున్నారు. మన రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు సార్? పిల్లలు పాఠశాలలో గణతంత్ర దినోత్సవం జరపడానికి మీరు ఎలా సంఘం ఏర్పాటు చేసుకున్నారు, అలాగే రాజ్యాంగం తయారు చేసుకోవడానికి కూడా సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు, ఒక గ్రూప్ అనేటువంటిది ఉండిందనమాట. నాయకునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిర్మించుకున్నారు. సంఘంలోని వారందరూ చర్చించి రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందువల్లనే ఆయనను మన రాజ్యాంగ శిల్పి అని కూడా అంటారు. ఇలా సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని మన దేశము గణతంత్ర దేశముగా వచ్చేసి రూపొందింది. సో ఎవరు తయారు చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తయారు చేశారు. పిల్లలు అర్థమైంది సార్. ప్రధానోపాధ్యాయులు, అయితే మనం రేపు కలుసుకుందాము, అప్పుడు నిఖిల్ సంఘం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము అని చెప్పేసి అన్నారనమాట. మొదటి రోజు సమావేశం, మొదటి రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. సభ ఏర్పాటైంది. ప్రధానోపాధ్యాయులు, నిఖిల్ అంతా సిద్ధమేనా అనేసరికి నిఖిల్ సిద్ధమే సార్ అనేసరికి ప్రధానోపాధ్యాయులు ఏ అంశాలను తయారు చేశారో చెప్పండి అనేసరికి నిఖిల్ అన్నారు, రుద్రమదేవి జట్టు వచ్చేసి అలంకరణను, పొట్టి శ్రీరాముల జట్టు వచ్చేసి వినోద కార్యక్రమాలను, నేతాజీ జట్టు వచ్చేసి ఆటలు పోటీలను నిర్వహిస్తారు సార్. అన్ని జట్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున వెళ్ళి ముఖ్య అతిథులైనటువంటి పంచాయతీ అధ్యక్షుడిని ఆహ్వానిస్తారు సార్. సరే, ఓకే, కార్యక్రమము వివరాలు చెప్పు నిఖిల్ అని ప్రధానోపాధ్యాయులు అడిగిన వెంటనే నిఖిల్ అన్నాడు, ప్రతి సంవత్సరం లాగానే జంట ఎగురు వేస్తాము, ఉపన్యాసాలు, బహుమతుల ప్రదానము, వినోద కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్ అనమాట, మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని ముగిస్తాం సార్ అనేసరికి ప్రధానోపాధ్యాయులు, భలే మీ
ప్రణాళిక చాలా బాగుంది, అందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అనేసరికి పిల్లలు అలాగే సార్ అని చెప్పేసి అనుకున్నారనమాట. కొత్త పదాలు వచ్చేసి ఆవరణము, నిర్ణయము, అతిథి, కార్యక్రమము, ప్రణాళిక, ప్రతిజ్ఞ, ఆహ్వానము, జయప్రదము. ఇక్కడ అర్థాలు అనేటువంటి ఉంది. ఈ 7 అంటే ఈ సంవత్సరము, ఆవరణము అంటే ప్రదేశము, నిర్ణయము అంటే తీర్మానము, స్వేచ్ఛ అంటే స్వతంత్రము, అతిథి అంటే బంధువు, చుట్టము ప్రణాళిక కోరిన ఫలితాన్ని సాధించడానికి ఏర్పరచుకున్నటువంటి ఆచరణ విధానం అనమాట. వ్యవస్థ అంటే నిర్ణీతమైనటువంటి పద్ధతి, ప్రతిజ్ఞ అంటే శపథము, ప్రతిన అని అర్థము, ఆహ్వానము అంటే స్వాగతము, జయప్రదం అంటే విజయవంతం. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయి చూడండి. ఉపాధ్యాయుడు వజ్జ, కార్యము కర్జము, ప్రతిజ్ఞ ప్రతిన, ప్రశ్న పన్నము. ఈ క్రింది పర్యాయ పదాలను తెలుసుకోండి. అతిథి అంటే బంధువు, యాచకుడు. ఉత్సవము అంటే పండుగ, ఊరేగింపు. ఉత్సాహము సంతోషము. కార్యము పని లేదా హేతువు. గ్రామము ఊరు, పల్లె, గుర్తు జ్ఞాపకము, ఆనవాలు.